వచ్చే మంగళవారానికి కేసు విచారణ వాయిదా వేసింది కోర్టు. అప్పటి వరకు తొందరపాటు చర్యలు చేయవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం జిల్లా నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డితో పాటు మరికొందరు పిటిషనర్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ సందీప్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టులో జగన్ కు ఊరట దక్కిందని చెప్పుకోవచ్చు. సింగయ్య మృతి కేసులో జగన్ దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్ పై విచారణను మంగళవారానికి ఏదైతే జూలై 1వ తారీఖు వాయిదా వేసింది హైకోర్టు. అప్పటి వరకు కూడా వారిపై ఈ కేసులో దాఖలైనటువంటి కేసు నమోదైనటువంటి వారందరిపై కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు అధికారులు పోలీసులను ఆదేశించింది. వైఎస్ జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి విడుదల రజని, పేర్ని నాని, కేఎన్ఆర్ లపై కూడా ఏదైతే జగన్ పిఏ కేఎన్ఆర్ ఉన్నారో ఆయనపై కూడా వచ్చే మంగళవారం వరకు కూడా చర్యలు తీసుకోవద్దని చెప్పి కూడా హైకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. సింగయ్య మృతి కేసులో తమపై పోలీసులు నమోదు చేసినటువంటి కేసును క్వాష్ చేయాలని జగన్ తో పాటు మిగిలిన వైఎస్ఆర్సీపీ నేతలు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు సింగయ్య మృతి కేసుకు సంబంధించి వైఎస్ జగన్ కారు ఏపీ 40 DH 2349 నెంబర్ ఏదైతే ఉందో కారు నెంబరు, ఆ కారును కూడా రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఈ మేరకు కారుకు సంబంధించినటువంటి ఫిట్నెస్ ను ఎంవీఐ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కార్ గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 24న పోలీసులు వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం దగ్గరకు వెళ్లి ఈ కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు రవాణా శాఖ అధికారులు ఇవాళ తనిఖీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ నెల 18న వైఎస్ జగన్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటెపల్ల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో గుంటూరు సమీపంలో కాన్వాయ్ వెళ్తుండగా జగన్ కారు కింద పడి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త ప్రాణాలు కోల్పోయిన సంగతి మనం చూసాం. అయితే ఈ ఘటనపై నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. వైఎస్ జగన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ రమణారెడ్డి, పిఏ నాగేశ్వర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతల వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడుదల రజని వీరందరినీ కూడా నిందితులుగా ఈ కేసులో చేర్చారు. ఈ కేసును క్వాష్ చేయాలని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించారు వీరందరూ కూడా. అయితే సింగయ్య కేసు మాత్రమే కాదు, జగన్ పై మరో కేసు కూడా నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం జగన్ మిర్చి యార్డుకు వెళ్లారు. ఆ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కూడా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు అనుమతి లేకుండా వచ్చారని చెప్పి కూడా కేసు నమోదైంది. అలాగే ప్రభుత్వ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే యార్డులో జగన్ రాజకీయ ప్రసంగాలు, ఈ క్రమంలో గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వైఎస్ఆర్సీపీ నేతలకు నల్లపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ తో పాటు అమ్మటి రాంబాబు, లేలా అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కాబట్టి మనోహర్ నాయుడు తదితరులపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తానికి జూలై 1వ తారీఖు జరిగే ఏదైతే హైకోర్టు విచారణ ఉంటుందో ఆ రోజు కోర్టు ఒక తీర్పు వెలువడించే అవకాశం ఉంది. ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పిటిషన్ కావచ్చు ఈ కేసును క్వాష్ చేస్తారా, లేకపోతే ఒక విచారణ ఎదుర్కోండి, విచారణ తర్వాత చూద్దామన్నా చేస్తారా అని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మరి మరోవైపు ప్రభుత్వ లాయర్లు కూడా ఇందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. జగన్ ను ఇందులో దోషి A2గా జగన్ ఉన్నాడని చెప్పి ఏదైతే నిర్ధారించేందుకు కావచ్చు సాక్ష్యాలను కూడా ఇటు ప్రభుత్వ న్యాయవాదులు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి వైసీపీ ఏదైతే ఈ కేసును ఎలా ఎదుర్కొంటుందనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. థాంక్యూ రామచంద్ర.